పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఇది ఎట్లా మేలు చేకూరుతుంది? చాలా సంతోషంగా ఉందండి. మొదట్లో చెప్పినట్టే మా ప్రభుత్వం ఒక్కసారి మాట ఇచ్చిందంటే అది వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఎప్పుడైతే సోనియమ్మ గారు తుక్కుగూడకు వచ్చి 6 గ్యారంటీలని అక్కడ ప్రకటించిండ్రో మా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ఒక 2 అమలు పరవడం జరిగింది. మరి ఇప్పుడు ఏందమ్మా అమలు పరవడం కాదు తల్లి, అమలు పరచడం. అమలు పరవడం అంటే అది వేరు. జంకాన పరవడం, చెద్దరు పరవడం, పరుపు పరవడం. అమలు పరవడం వేరు, అమలు పరచడం వేరు. అమలు పరిచింది అని చెప్పు, అమలు పరవడం కాదు. ఏర్పడ్డ 2-3 రోజులకే అసలు వారం కూడా కాకముందే ఈ ప్రభుత్వం ఏం చేయదు, ఈ ప్రభుత్వం ఇంకా వేరే గ్యారెంటీలను అమలు పర్వాలేదన్న మాటలు ఎన్నో మాపై. అమలు పర్వాలేదు కాదమ్మా, అమలు పరచలేదు అంటారు. పర్వాలేదు కాదు, పర్వాలేదు పరచలేదు డిఫరెంట్ చాలా ఉంటుంది. నువ్వు ఎమ్మెల్యేవు అంటున్నారు. మరి మాకు ఈ రాష్ట్రము అప్పజెప్పినప్పుడు అదొక అప్పుల కుప్పగా అప్పజెప్పడం జరిగింది. అయినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రజలకి మాట ఇచ్చినందుకు అన్నిటినీ కూడా అమలు పరవాలన్న ఉద్దేశంతో మళ్ళీ అట్లనే పర్వాలేదు కాదన్నమ్మా, పరుస్తున్నాం, అమలు పరుస్తాం, అమలు పరిచినాం. పర్వాలేదు కాదు. పర్వాలేదు అంటే మళ్ళీ అది వేరే వస్తుంది. అది పర్వాలేదు బాగున్నారా ఇట్లా వస్తుంది. అది పర్వాలేదు అనకు, అమలు పరిచినాం, అమలు పరచలేదు అంటుర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్, మరి అట్లనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీది కూడా అమలు పరవడం జరిగింది. మరి ఇదే విధంగా ఇంకే పర్వాలేదు కాదు, మళ్ళీ ఇప్పటికి 4 సార్లు పర్వాలేదు కాదు, అమలు ఏమన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్, మరి అట్లనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీది కూడా ఈ రోజు అమలు పరవడం జరిగింది. మరి అమలు పరవడం కాదు, అమలు పరచడం. పరచడం అంటే బాగుంటుంది, పరవడం అంటే అది వేరే రకంగా అర్థం వస్తుంది. అది దుప్పటి వర్షిరు, అది వర్షిరు, ఇది వర్షిరు అంటారు. జై తెలంగాణ.